చిలకలూరుపేట కమిషనర్ ఒక మంచి విషయాన్ని కనిపెట్టారు. ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్లు ఊడ్చేవాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా, పారిశుద్ధ్య కార్మికులు, వీళ్ళకి మంచి జీతాలే వస్తున్నాయి. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో 2000, 3000 వచ్చే దగ్గర నుంచి ఇప్పుడు 15,000, 20,000 రేంజ్లో డబ్బులు వస్తున్నాయి. కాకపోతే వీళ్ళు డబ్బులు నిలబెట్టుకోవడం అలవాట్లేదు. ఒకటి మద్యం అలవాటు, రెండవది వచ్చేటికి అప్పులు. ఈ అప్పులు వీళ్ళకి ఇస్తారు, వడ్డీలు 10 రూపాయలు వసూలు చేస్తారు, దారుణంగా అన్యాయం అయిపోతుంటారు. దానికి గాను వీళ్ళ దగ్గర చెక్కుల మీద సంతకం, ఏటీఎం కార్డులు తీసుకోవడం, ఇట్లాంటివి పని చేస్తారు. దాదాపుగా 300 మంది కార్మికులు పనిచేస్తుంటే 35 మంది పర్మనెంట్ కార్మికులు అయితే మిగతా వాళ్ళు అందరూ కూడా ఈ రేంజ్లో ఇబ్బంది పడుతున్నారు. ఏటీఎం కార్డులు, బ్యాంక్ పాస్ పుస్తకాలు తీసుకుని అప్పులు ఇచ్చి వీళ్ళందరినీ దోచేస్తున్నారన్నటువంటి విషయం ఆయన నోటీస్కి వచ్చింది. అట్లాంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టి లోపలేపిస్తానంటూ ప్రకటించారు. కాకపోతే కేసులు వేయచ్చు, లోపలేపించవచ్చు, కానీ అవతల వీళ్ళు ఇది ఇచ్చారు, చెక్ బుక్లు ఇచ్చారు. అవి తీసుకుని అవతలో వేసినప్పుడు వీళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. ముందు అసలు వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, మద్యం మత్తులు ఇట్లా అప్పుల పాలు కాకూడదని.